కంక్లూడ్ చెప్పండి. కంక్లూడ్ చేయండి. అంటే ఇంకేమన్నా ఒకటి రెండు ఏమైనా సలహాలు ఇవ్వగా తెలుసుకుంటే అంటే ఏం లేదు, చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చివర సలహా అంటే ఏం లేదు. అంటే ఇక్కడ షేర్ చేసుకోవడానికి సందర్భం కాబట్టి ఆర్థికంగా పరిస్థితి చాలా జాబ్లెస్ గ్రోత్ నుంచి జాబ్ లాస్ గ్రోత్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎకనామిస్ట్ పత్రికలో ఆ పోయిన నెల ఏదో ఒక వారంలో వచ్చిన ఆర్టికల్ నుంచి ఒక ముక్క ఇది ఏంటంటే వీళ్ళు అనేది రీమేకింగ్ ఏ సొసైటీ ఇన్ విచ్ గ్రోత్ హ్యాస్ బిన్ డీకపుల్డ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ కి గ్రోత్ కి లేకుండా సంబంధం లేకుండా అయిపోతుంది. గ్రోత్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. అట్లాంటి సొసైటీని రీమేక్ చేయటం, తిరిగి మళ్ళీ పునర్నిర్మించడం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లాగా ఇంకా ఏదైనా కానీ అనేది ఈజ్ ఎ టాస్క్ ఫర్ విచ్ టుడేస్ పొలిటికల్ స్ట్రక్చర్స్ ఆర్ అన్ప్రిపేర్డ్. ఈ టాస్క్ కి రీమేకింగ్ ఆఫ్ ది సొసైటీ దానికి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నిర్మాణాలు ప్రిపేర్డ్ గా లేవు. అది వాటికి ఆ లిమిటేషన్ ఉందని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఈ లిమిటేషన్ ని దాటిన రాజకీయ నాయకులే భవిష్యత్తులో అదే విజన్ నేను చెప్పి ఏ విజన్ లేదు. ఈ రోజు ఉన్నటువంటి విజన్ ఏంటంటే జాబ్లెస్ గ్రోత్ ఉన్నటువంటి జాబ్ లాస్ గ్రోత్ ఉన్నటువంటి సొసైటీలో దీన్ని ఎలా పునర్నిర్మిస్తే వీళ్ళందరికీ మళ్ళీ న్యాయం వెరీ వ్యాలిడ్ పాయింట్ అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు లోకేష్ గారు నాకు తెలిసి ఒక యువ నాయకత్వంలో మెయిన్ ఫోకస్ ఆయన అక్కడ పెట్టారు కాబట్టి మీరన్న పాయింట్ మీద ఖచ్చితంగా ఇప్పటికే ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండవచ్చు, లేదంటే కనుక ఒక సూచనగా తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. చెప్పండి. ఎకనామిస్ట్ ప్రకారంగా ఇప్పుడున్న పొలిటికల్ స్ట్రక్చర్స్ రాజకీయ నిర్మాణాలు దానికి సిద్ధంగా లేవు. రీమేకింగ్ కి వాళ్ళకి దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. అంటే వాళ్ళకి కన్వెన్షనల్ దాని నుంచి దీనికి అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు.